చూద్దాం. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆమరణ నిరాహార దీక్ష 9వ రోజుకు చేరుకుంది. తుని ఘటనలో కేసులు ఎత్తివేత, డిమాండ్లు పరిష్కరించే వరకు దీక్ష విరమించేది లేదని ముద్రగడ ఏపీ సర్కార్కు తేల్చి చెప్పారు. కాపుల డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు దీక్ష కొనసాగిస్తారని చెబుతున్నారు. ఇక ముద్రగడ ప్రాణంతో ఏపీ సర్కార్ చెలగాటం ఆడుతోంది. బీపీ, షుగర్ లెవెల్స్ పడిపోతున్నా చర్చలకు ముందుకు రాకుండా కాలయాపన చేస్తోందని కాపు నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ఏపీ సర్కార్ ముద్రగడతో చర్చలు జరిపి సమస్య పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ హెల్త్ బులెటిన్ వైద్యులు విడుదల చేశారు. ముద్రగడ ఆరోగ్యం నిలకడగానే ఉందన్నారు. మూత్రంలో కీటోన్ బాడీస్ పెరగడంతో పరిస్థితి కుటుంబ సభ్యులకు వివరించామన్నారు. రాత్రి 10 గంటల సమయంలో ముద్రగడ వైద్యానికి సహకరించారని సెలైన్లు ఎక్కించామన్నారు. క్షమించాలి, ఇప్పుడే నేను బ్లడ్ షుగర్ చూసి మేము యూరిన్ టెస్ట్ చేసి మేము చేస్తున్నాం కదా, అలా ఏం లేదండి. అవి మేము మాట్లాడేది కాదండి, ఏం తేలట్లేదు. ముద్రగడ దీక్షకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపిని అడిగి తెలుసుకుందాం. గోపి, చెప్పండి, ప్రస్తుతం ముద్రగడ ఆరోగ్యం ఎలా ఉంది? డాక్టర్లు ఏమంటున్నారు? కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చేపట్టినటువంటి ఆమరణ నిరాహార దీక్ష 9వ రోజు చేరుకుంది. అయితే కొన్ని పరిణామాల మధ్య ఈ ఉద్యమం తన స్వగృహంలో నిర్వహించినటువంటి ఉద్యమాన్ని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కాపు సంఘాలతో పాటు కాపు నాయకులు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాపులతో సైతం ఈ ఉద్యమానికి మద్దతు పలుకుతూ ఉన్నారు. అయితే రోజు రోజుకు క్షీణిస్తూ వస్తున్నటువంటి ముద్రగడ పద్మనాభం యొక్క ఆరోగ్యం ఏదైతే ఉందో అది కొంచెం ప్రభుత్వ అధికారులు కానీ అలాగే వైద్యులు కానీ సానుకూలంగా ఉందని చెప్పినప్పటికీ కూడా ఆయనకి 9 రోజులు గడుస్తున్నప్పటికీ ఇన్ని గంటల సమయంలో అతని ఆరోగ్యం నిలకడగా ఉందా లేదా అనేదానికి పూర్తి ఆందోళన చెందుతున్నారు కాపు నాయకులతో పాటు తన కుటుంబ సభ్యులు. అయితే మనం చూస్తే గనక ఈ ఉద్యమానికి ప్రధానమైన కారణం ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమవడమే కాకుండా ఉద్యమానికి నాంది కూడా అంటే ఈ ప్రభుత్వమే పలికిందని చెప్పాలి. ఎందుకంటే ఉద్యమం తనంతట తను వచ్చింది కాదు. ఇది ఈ ప్రజాస్వామ్య రాజ్యంలో ప్రజల యొక్క హక్కులను కాపాడుకోవడానికి ప్రజలు చేసే పోరాటాలు ఉద్యమాలుగా తగులుతాయి. అయితే ఈ నేపథ్యంలో మనం చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఎన్నికల్లో తన విజయాన్ని కాంక్షించి కాపులకు ప్రధాన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన ఓటింగ్ శాతం ఏదైతే ఉందో కాపు ప్రజల యొక్క ఓటును తన వైపు తిప్పుకునే ప్రయత్నంలో వాళ్ళు మేనిఫెస్టోలో ఇక కాపులను బీసీలో చేస్తాం, కాపులకు ఒక సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తామని ఇచ్చినటువంటి హామీలు ప్రకారం ఈ ఉద్యమం పుట్టిందని చెప్పాలి. ఈ పరిణామాల నేపథ్యంలోనే జరిగినటువంటి సంఘటనలన్నింటికి కూడా ప్రాథమికంగా ఒకసారి ఈ కాపు ప్రజలు ఇప్పుడు ఆలోచనలో పడ్డారని చెప్పాలి. ఎందుకంటే ఉద్యమాన్ని పుట్టించింది ఈ ప్రభుత్వం అయినప్పటికీ కూడా ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి పూర్తిగా ఈ నిర్లక్ష్యంతో పాటు అణిసివేయాలి, ప్రభుత్వం ఈ కాపుల యొక్క హక్కులను కాలద్రోయాలి అనే ప్రయత్నాలు ఏవైతే జరుగుతున్నాయో దీని మీద పూర్తిగా ఆందోళన చేయడమే కాకుండా తన నాయకుడికి తన ఉద్యమ నేత ఎవరైతే ఉన్న ముద్రగడ పద్మనాభం యొక్క కుటుంబంకి బాసటగా నిలవడమే కాకుండా ఈ ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి ఏ విధంగా తన వంతు పాత్రగా ఈ కాపులందరూ సహకరించాలనే దాని మీద గత 9 రోజులుగా ఆందోళన చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి పోలీసు వైఖరి కావచ్చు, అధికారులు కావచ్చు, వీళ్ళంతా కూడా కలిపి
మొత్తం మీద ఈ ఉద్యమాన్ని అణగతొక్కే ప్రయత్నంలో చేశారు. ఒకనొక టైంలో అయితే 5 రోజులు ఉద్యమం 5 రోజులు గడిచిన తర్వాత కొంత సానుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. దానికి ఉదాహరణే చర్చలు జరుగుతాయి. రైట్, థ్యాంక్ యూ సలాం. ముద్రగడ ఆరోగ్య పరిస్థితికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపిని అడిగి తెలుసుకుందాం. గోపి, చెప్పండి, ముద్రగడ దీక్ష 9వ రోజుకు చేరుకున్న నేపథ్యంలో ప్రస్తుతం ముద్రగడ ఆరోగ్యం ఎలా ఉంది? ముద్రగడ ఆరోగ్యం గురించి డాక్టర్లు ఏమంటున్నారు? నందు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం దీక్ష 9వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం ఆరోగ్యంలో ఆసుపత్రిలోనే ఆయన సాయంతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. నిన్న సాయంత్రం వరకు ముద్రగడ పరిస్థితి కాస్తంత మెరుగ్గానే ఉన్నప్పటికీ కూడా రాత్రి ఆయన పరిస్థితి విషమించే పరిస్థితికి చేరుకున్నట్లుగా ప్రచారం జరగడంతో సర్వత్రా ఆందోళన రేపిస్తుంది. ముఖ్యంగా ఆసుపత్రి వైద్యం ప్రస్తుతం అత్యవసర వైద్య సేవలు ముద్రగడకు అవసరమని చెప్పి చేతులు ఎత్తేసిన పరిస్థితి కూడా రాత్రి నెలకొంది. ఈ పరిస్థితుల్లోనే ఆయన బంధువర్గంతో పాటు మరో పక్క ఎస్పీ తదితర ఉన్నతాధికారులు కూడా ఆగమేఘాలపై ఆసుపత్రికి చేరుకున్నారు. ముద్రగడను ఒప్పించే ప్రయత్నం చేశారు. చివరికి రాత్రి 12 గంటల సమయంలో ఆయనకు సెలైన్ ఎక్కించేందుకు ముద్రగడ అంగీకరించడంతో 12 గంటల నుంచి వైద్యులు తమ వైద్య సేవలను ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ రోజు ఉదయం మళ్ళీ ప్రస్తుతం 8 గంటలకు వైద్య బులెటిన్ వైద్యాధికారులు విడుదల జరిగింది. ఈ వైద్య బులెటిన్ ద్వారా వైద్యులు చెప్పింది ఏమిటంటే ప్రస్తుతం ముద్రగడ ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్పి వారు వెల్లడించారు. రాత్రి ఉన్న పరిస్థితి అయితే ప్రస్తుతం లేదని, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని, అయితే ఆయనకు వైద్య సేవలు మాత్రం పూర్తి స్థాయిలో అవసరమని చెప్పి వైద్యులు వెల్లడించడం జరిగింది. అయితే ఆయన పరిస్థితి రాత్రి విషమంగా ఉన్న నేపథ్యంలో ఈ విషయాన్ని మంత్రి కామినేని ఇతర ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళామని, అయితే వారు వెంటనే బొల్లినేని హాస్పిటల్కి కానీ జిఎస్ఎల్ హాస్పిటల్కి కానీ అత్యవసర పరిస్థితుల్లో తరలించాలని సూచించినట్లు కూడా వైద్యులు వెల్లడించారు. అయితే రాత్రి ఆయన వైద్యానికి అంగీకరించడంతో ప్రస్తుతం అయితే ఆయన పరిస్థితి మెరుగ్గానే ఉందని చెప్పి వైద్యులు వెల్లడిస్తున్నారు. అలాగే ఆయన కుటుంబ సభ్యుల పరిస్థితి కూడా బాగానే ఉందని చెప్పి వైద్యులు చెబుతున్నారు. అయితే సాయంత్రం లోపు మళ్ళీ వైద్య సేవలు యథాతథంగా కొనసాగిస్తేనే ఆయన వైద్యం నిలకడగా కొనసాగుతుందని, లేకపోతే ఆయన ఆరోగ్యరీత్యా వయసురీత్యా ఇన్ని రోజులు ఈ దీక్ష చేపట్టిన కారణంగా ఆయన మళ్ళీ నీరసించిపోయే అవకాశం ఉందని, ఆయన పరిస్థితి మళ్ళీ విషమించే అవకాశం ఉందని చెప్పి కూడా వైద్యులు ఆందోళన చెబుతున్నారు. అయితే ఆయన నిరంతరాయంగా మాత్రం వైద్య సేవలు అందించాలని చెప్పి వైద్యులు వెల్లడించడం జరిగింది. బుధవారం జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో మంత్రులు వెల్లడించిన ప్రకటనల నేపథ్యంలో కూడా ఆయన ఆందోళన చెందడం వల్ల వైద్య సేవలకు పూర్తి స్థాయిలో నిరాకరించారు. ఈ పరిస్థితితోనే సర్వత్రా ఆందోళన వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో మళ్ళీ వైద్యానికి నిరాకరించడంతో పాటు దాదాపు 24 గంటలు ఏ విధమైన వైద్యాన్ని కూడా ఆయన పొందలేదు. దీంతో ఆయన పరిస్థితి రాత్రి విషమించే స్టేజ్కి చేరుకోవడంతో వైద్యులు అప్రమత్తమయ్యారు. ఒక దశలో వైద్యాధికారులు కూడా చేతులెత్తేయడంతో అధికార యంత్రాంగం ఆగమేఘాలపై రంగంలోకి దిగింది. ఈ నేపథ్యంలోనే ఆయన కుటుంబ వైద్యులు కూడా అందుబాటులోకి వచ్చారు. అయితే కుటుంబ వైద్యులు మాత్రం ఆయన్ను ఈ పరిస్థితుల్లో కదపడం కరెక్ట్ కాదని, కదిపితే ప్రాణాలకే ప్రమాదం అని చెప్పి వెల్లడించిన నేపథ్యంలో అందరూ కలిసి ముద్రగడను ఒప్పించే ప్రయత్నం చేసి ఆ విషయంలో సఫలమైనట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్య బృందం వెల్లడించింది. ఇది ప్రస్తుత పరిస్థితి నందు. రైట్, థ్యాంక్ యూ గోపి.